ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ అర్ఘర్ యోజన పథకం లక్ష్యం ఏమిటి? కింది ఇచ్చిన ఆప్షన్లో ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ అర్ఘర్ యోజన, దీన్నే సౌభాగ్య అని కూడా పిలుస్తుంటారు. సౌభాగ్య స్కీమ్ అని కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడింది. 2017లో ప్రారంభించబడింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? మెయిన్ ఎయిమ్, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సౌభాగ్య స్కీమ్ అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ గ్రామీణ ప్రాంతాలకు శుభ్రమైన వంట చెరుకు పరిష్కారాలను అందించడం. ఫైర్వుడ్ ఇక్కడ వంట చెరుకు మీన్స్. సెకండ్ ఆప్షన్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు 24/7 విద్యుత్ సరఫరాలని నిర్ధారించడం. ఆప్షన్ 4 సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాలేషన్ ప్రోత్సహించడం. ఆప్షన్ 4 పవన శక్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం. ఆప్షన్ 4. ఆప్షన్ 3 సోలార్ రూఫ్టాప్. ఆప్షన్ 2 గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకి 100% విద్యుత్ సౌకర్యాలు కల్పించడం. ఆప్షన్ 1 గ్రామీణ ప్రాంతాలు శుభ్రమైన వంట చెరుకు చర్యల్ని ప్రోత్సహించడం. దీంట్లో రైట్ ఆప్షన్ ఏంటి మరి అన్నప్పుడు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ సౌభాగ్య స్కీమ్ యొక్క ప్రధానమైన లేదా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆల్మోస్ట్ గా భారతదేశంలోని అన్ని గృహాలకి, అది గ్రామాల్లో ఉండని పట్టణ ప్రాంతాల్లో ఉండని అన్ని గృహాలకి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం. 24/7 విద్యుత్ సరఫరాన్ని నిర్ధారించడం లేదా సౌకర్యాన్ని కల్పించడమే సౌభాగ్య స్కీమ్ అనేది. సో దీనివల్ల మహిళా సాధికారతను ప్రోత్సహించడం అనేది